ఏమాత్రం కూడా నీకున్న ఆపదలను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి ఎవరు కూడా దగ్గరికి రారు. ఎందుకని? నీకున్న దారిద్ర్యం వాళ్ళకి అంటుకుంటుందేమో అనే భయంతో వాళ్ళు దూరంగా పారిపోతున్నారు. ఎవడు నిన్ను హక్కును చేర్చుకునేవాడు నాదుడే లేడు ప్రపంచంలో. నీకున్న ధనాన్ని బట్టి, నీకు ధనం ఉన్నంత వరకే నీతో ఉంటారు స్నేహితులు, బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా. అలాగే నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న అందచందాలను బట్టి నీతో ఉంటారు కొంతకాలమే. కానీ నువ్వు ఎవరిని చూసుకుని దేవునికి దూరంగా వెళ్ళిపోయావో జాగ్రత్తగా ఆలోచన చేయి. కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, హల్లెలూయా, నీతికి దూరంగా ఉన్న వాళ్ళారా, ఎందుకు దేవునికి దూరంగా తిరుగుతున్నావు? దేవుడు నిన్ను దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని మత్తయి 11